చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు. ఆ వైకాపా మందులో ఉన్న ప్రతివాడికి నోటి దూల ఎక్కువ. మంచి చెడు బుద్ధి జ్ఞానం అన్నీ మర్చిపోయి దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఆ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికలకు ముందు కూడా అలాగే అనిత్ గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి చాలా నీచంగా మాట్లాడాడు. అంత దిగజారుడు మనిషికి ఆ జగన్మోహన్ రెడ్డి సీటు ఎలా ఇచ్చాడో, ఆ ప్రజలు ఎమ్మెల్యేగా ఎలా గెలిపించారో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ నిన్న తాగి మాట్లాడినట్టున్నాడు. ప్రశాంత్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శిస్తూ స్టేజ్ మీద వెనకాల మహిళలను కూర్చోబెట్టుకుని, మాజీ మంత్రులను కూర్చోబెట్టుకుని, ఆ నియోజకవర్గం కార్యకర్తలను కూర్చోబెట్టుకుని అసభ్యకరంగా మాట్లాడాడు. అలా మాట్లాడటాన్ని ఎలా చూస్తారో, ఎలా విశ్లేషిస్తారో సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన మాట్లాడిన భాష, వాడిన పదజాలం చాలా అసహ్యంగా ఉంది. ఒక మహిళామణిగా, మహిళల ప్రతినిధిగా మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇక్కడ నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి బోసిడికే అన్న పదానికే ఒక ఇంత పెద్ద అర్థాన్ని చెప్పిన ఈయన మరి బోరుబావి అన్న పదానికి ఏం అర్థం చెప్తాడు? ఏ విధంగా అర్థం చేసుకోమని ప్రజలతో వీళ్ళు మాట్లాడుతున్నారు? నిజంగా నిన్న అక్కడ చూస్తేనండి, ఒక కౌరవ సభ ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు ఏ విధంగానైతే నీచంగా దారుణంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ వీళ్ళంతా వీణుల విందుగా అక్కడ ఎంకరేజ్ చేస్తున్నట్లుగా వాళ్ళంతా కూడా వికటాట్టహాసాలు చేస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఎక్కడా లేకుండా మిగిలిపోయారు. అక్కడ ఈ రోజున చూస్తే వీళ్ళు కూడా మరి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నారు. మరి వీళ్ళంతా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసి అసలు ఆయన మాట్లాడే ప్రతి మాటకి అక్కడి నుంచి కూడా విపరీతమైన నవ్వులు, కేకలు. మీరు గమనించారో లేదో, ఆ వేదిక మీద ఉన్న రేపో మాపో ఓం నమ శివాయ అనే వాళ్ళు కూడా ఉన్నారు, వెకిలిగా నవ్వుతున్నారు. ఖండించకపోగా నవ్వు. ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ నేను ఒక్కటే అడుగుతున్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? తల్లికి మరి నీ భార్యకి, నీ బిడ్డకి ఇది ఆపాదించుకుంటే మీకేమనిపిస్తుంది? ఇదే నవ్వు మళ్ళీ మీరు నవ్వగలుగుతారా? మీకు నవ్వు వస్తుందా? ఏ విధంగా మాట్లాడతారు? ఏ విధంగా అతని మాటల్ని ప్రోత్సహిస్తారు అని అంటే, నిజంగా ఇంత దిగజారిపోయారా జగన్మోహన్ రెడ్డి, మీ నాయకులు, మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా? ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మీ ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది? మీరు ప్రజాప్రతినిధులుగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విషయాలు చెప్తూ, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైనా చేయకపోతే నిలదీసి అడగండి, రాజకీయం మాట్లాడండి. ఇలా రాక్షస క్రీడేంటి? వెధవలకి రాజకీయంగా మాట్లాడే అవకాశం లేక చేసేదాన్ని నిరోధించడానికి, వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ దిగజారిపోతున్నారు రోజు రోజుకి. నిజంగా ఎంత భయంకరమంటే, పిహెచ్డీలేంటి, ఆ భాష ఏంటి, ఆ భాషకి వాళ్ళు విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టు అరవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వీళ్ళకి విలువలు లేవు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చాలు విలువలు, విశ్వసనీయత అంటుంటాడు. మరి వీళ్ళు విలువలుగా వాళ్ళ ఉన్నారా? విలువలకు వలువలు వదిలేసిన వాళ్ళనే ఉన్నారు. అలానే ఉంది. ఎందుకంటే ఈ రోజును చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆయనతో సహా మరి ఆయన మాట్లాడాడు, సొంత చెల్లెల్లో సారీ కట్టుకొని వెళ్ళింది ఎవరిని ఇంప్రెస్ చేయటానికని. మరి ఆయనే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళతోటి ఏ విధంగా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ పోస్టులు పెట్టించారు. మరి ఇలాంటి వ్యక్తులు మరి ఏ విధంగా ప్రవర్తిస్తారు? వాళ్ళ నాయకుడే అలా ఉంటే, వాళ్ళ అధినేత, మరి వీళ్ళంతా కూడా మిగతా నాయకులు ఏ విధంగా ఉంటారంటే ఇలానే ఉంటారు. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా ఈ రోజున టీటీడీ బోర్డు ఒక మెంబరు, మరి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీ అధికారంలో ఉంది, అయినా కూడా అట్లాంటి మహిళ పట్ల మీరు మాట్లాడుతుంటే, సామాన్య మహిళలు మాకు రక్షణ ఉంటుందా? మేము ఏ విధంగా ఈ రోజున అనుకోవాలి కూటమి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది అని అంటే ఈ రోజున వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆమె ఆ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అదేనండి, వాళ్ళు ఈ రోజున చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నెల్లూరు వెళ్ళి వాళ్ళకి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎప్పుడైనా సరే పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీలో జాయిన్ అవుతారు. కానీ ఇక్కడ నిజంగా గొప్ప విషయం ఇది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజలకి వాళ్ళ మీద ఉన్న అభిమానం, వీళ్ళకి ప్రజల మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా చూస్తుంటే వీళ్ళు రాజకీయాల్లో రాకముందు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ప్రజాసేవకి అంకితమైన ఫ్యామిలీగా వాళ్ళకి పేరుంది. మరి అలాంటి వ్యక్తుల్ని వీళ్ళు ఇంత హీనాతిహీనంగా ఎవరైతే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి మీద 50,000 పైచిలుకు మాటగాని ఈవిడ ఓట్లు గెలిచారు. అవన్నీ చూస్తూ ఓర్చుకోలేక ముఖ్యంగా నిన్న యువ నాయకుడు నారా లోకేష్ గారు నెల్లూరు పర్యటన చేయటం, అదేవిధంగా వేమిరెడ్డి గారి ఏదైతే ఫ్యామిలీలో భోజనం చేయటం, అక్కడ ఉండి
మరి అవన్నీ తట్టుకోలేక ఇంత దిగజారిపోయిన రాజకీయాలకు తెరదీశారు. ఇంత దిగజారిపోయిన, నిజంగా చెప్పాలంటే ఈ భాషను ఏ విధంగా వీళ్ళని ఏ జంతువుతో కూడా పోల్చాలో అర్థం కాని పరిస్థితి. మహిళల పట్ల ఇంత అనుచితమైన వ్యాఖ్యల, ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయారా చివరికి? అంటే కన్న తల్లి లేదు, తోడబుట్టిన చెల్లి లేదు, కట్టుకున్న భార్య లేదనే స్థాయికి మీరు దిగజారిపోయారా? ఏం చెప్తున్నారు మీరు మెసేజ్? మీరు ఇంకా రాజకీయాల్లో పనికొస్తారా? మీ పార్టీ ఇంకా కూడా ఉంది అని చెప్పుకోవాలా ప్రజలకి? అంటే ఇట్లాంటి పార్టీ ఉండకూడదు, ఇట్లాంటి నాయకులు ప్రజాప్రతినిధులుగా పనికిరారు, వీళ్ళు ప్రజలను రక్షించే వాళ్ళు కాదు, ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయి ఇట్లాంటి మాటలు మాట్లాడే వ్యక్తుల్ని నిజంగా క్షమించకూడదు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, మరి ఆయనకు కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి వినిపిస్తుంది. ఎందుకంటే భర్తను చంపేసి ఆస్తి కోసం అని ఒక వ్యాఖ్య చేశాడు. మరి దాన్ని ఏ విధంగా చూడాలి అంటే, మరి చూసాం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి, అంటే వీళ్ళు ఏమైనా ఆలోచన చేస్తున్నారా ఏంటో మరి? అదేనండి, ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి కూతురు ఆస్తి కోసం చంపేసింది అన్నారు. సునీత గారి అదృష్టం ఏంటంటే తండ్రి ముందుగానే ఆవిడకి ఆస్తి ఎప్పుడో రాసేశారు. ఈ ప్రబుద్ధులుగా తెలియక ఏదో ఒకటి చేసేద్దాం, ఏంటంటే ప్రాపకాండ అని చెప్పి చేశారు. చేస్తే చివరికి ఏం తెలిందంటే ఇంకా 6 అనుమానాస్పదంగా చనిపోవటం, గూగుల్ టేక్అవుట్లు, ఈ ఆధునిక పరిజ్ఞానంతో మొత్తం ఎవరు ఎక్కడ ఏం చేశారనేది మనకి తెలిసిపోయింది. ఈ రోజున అందరికీ తెలిసిపోయింది ఏం చేశారు, ఎవరు చంపారు, గొడ్డలతో అడ్డంగా నరికేశారని చెప్పేసి తెలిసిన తర్వాత ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక బిక్క చచ్చిపోయారు. ఈ రోజు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఏం ప్లాన్ చేశారు అంటే, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చంపేసి భార్య చంపేసిందని ఆమె మీద ఒక అపరింద వేయటానికి చూస్తున్నారా, అపవాదు వేయటానికి చూస్తున్నారా? అదే ప్రజలకు ఇంజెక్ట్ చేయటం మొదలు పెట్టారు ఇప్పటి నుంచి. అదేనండి, వీళ్ళు ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వెంటనే మీ ఎమ్మెల్యేగా ఈ రోజున చూస్తున్నాం, కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఆవిడ ఈ రోజున కొనసాగుతుంది, అధికారంలో పార్టీ ఉంది. ఒక మహిళ పట్ల ఇంత నీచాన్ని దిగజారిపోయి వీళ్ళు, అది నోరా మురుగుంట, అన్నం తింటున్నారా, అశుద్ధమేమన్నా తింటున్నారా ఈ వ్యక్తులు? మీకు గుర్తుందో లేదో, మొన్న ఎన్నికలకు ముందు కూడా ఈ సన్నాసి ఇట్లాగే ఆమెను, ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా ఇలాగ మాట్లాడాడు. అవునండి, మాట్లాడితే ఆ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక సమావేశం పెట్టి ఆమె ఎందుకు అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, ఏం జరిగిందనేది స్పష్టంగా ప్రజలకు చెబుతూ ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. అయినా బుద్ధి జ్ఞానం లేకుండా మళ్ళీ అలాగే మాట్లాడుతున్నాడు. వీళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక మగవాళ్ళకి ప్రాణహాని, ఆడవాళ్ళకి మానహాని. అంటే వీళ్ళు అంటే ఇక్కడ మహిళ, భారతీయ మహిళ ప్రాణానికన్నా కూడా మానానికి విలువ ఎక్కువ ఇస్తుంది. మరి అలాంటి దాని మీద వీళ్ళు ఏ విధంగా ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే, వీళ్ళు మీరు రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారా, రాజకీయంగా మీరు తట్టుకోలేకపోతున్నారా, రాజకీయంగా మీరు ప్రజల్లోకి రాలేకపోతున్నారా, మీరు రాజకీయంగా ఏది చేయాలన్నా కూడా ఇట్లాంటి రాక్షస క్రీడతో స్టార్ట్ చేస్తారా? వీళ్ళకి రాజకీయ చరిత్ర లేదు, రాక్షస నీచమైన చరిత్రే ఉందని చెప్పేసి ఈ రోజున తెలుస్తుంది. మరి ఇట్లాంటి వ్యక్తుల పార్టీ గుర్తింపు లేకుండా చేయాలి, అదేవిధంగా రద్దు చేయాలి, వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఈ పిచ్చి మాటలు మాట్లాడాడో ఆ వ్యక్తిని, గతంలో ఈ వ్యక్తి మరి ఎమ్మెల్యేగా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటే, పక్కనే అనిల్ కుమార్ యాదవ్ ఉండి ముసిముసి నవ్వులు, ఆ పక్కన ఇంకా వాళ్ళ వయసుకు తగ్గట్టుగా కూడా వాళ్ళు ఎవరు కూడా ప్రవర్తించిన తీరు మనం చూడట్లేదు. అంత పెద్ద వయస్సు వాళ్ళు ఉండి మీరు కూడా ఆ విధంగా నవ్వుతూ కూడా, నిజంగా కురుక్షేత్రంలో ఏదైతే ఆ సభలో, కౌరవ సభలో ఏం జరిగిందో అదే నిన్న మళ్ళీ కూడా చూపించారు. ఈ కలియుగంలో ఇంకొకసారి కౌరవ సభ చూసేటట్లుగా చేశారు. నిజంగా మహిళకి ఎప్పుడు కూడా ఇలానే నీచాతి నీచంగా దిగజారిపోయే విధంగా వీళ్ళు చేస్తున్న అవహేళన, ఇట్లాంటి అపవాదులు లేనిపోనివన్నీ కూడా సృష్టిస్తూ వాళ్ళ మీద కదలటం, ఇట్లాంటి మాటలు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పిలుపునిస్తున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకొని ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి, వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారండి. ప్రసన్న కుమార్ రెడ్డి నీచమైన వాగుడు వాగి ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతో తన ఇంటిని తానే ధ్వంసం చేయించుకొని మళ్ళీ ఆ నిందని టీడీపీ మీద, కార్యకర్తల మీద వేస్తున్నాడు. అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి నోరు జారి మాట్లాడాడు. తప్పు అయిపోయిందని ఒప్పుకోకుండా, తప్పు క్షమించమని అడగకుండా, ఆ పని చేయకుండా తన ఇంటిని తానే ధ్వంసం చేయించుకున్నాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, 1-2 గంటలు రేపు బయటపడుతుంది నిజం. అంతటి నీచులు, అంతటి దుర్మార్గులు వీళ్ళు. వ్యక్తిత్వ హననం చేయటమే కాకుండా తమ ఇళ్ళని తామే ధ్వంసం చేసుకుంటూ ఎదుటివారి మీద నిందలు మోపుతూ
వాళ్ళకి అలవాటే. జగన్మోహన్ రెడ్డి ఫైల్స్ తగలబెట్టలేదా? కెమెరా తీయమంటే అవి కెమెరా ఫుటేజెస్ ఏమని చెప్పాడు? బొమ్మ కెమెరాలు అని చెప్పాడు. మరి ఈయన కూడా మరి సీసీ కెమెరా లేకుండా ఉండవు, ఖచ్చితంగా ఉండిద్ది. ఆ డేటా తీస్తే తెలుస్తుంది ఏం జరిగిందని. ఇప్పుడు 100 మంది దొమ్మికి వచ్చినప్పుడు తెలుస్తుంది కదా, ఆ వీధంతా కానీ ఆ ఏరియా అంతా కానీ మొత్తం. మరి అదంతా ఎంక్వైరీ చేస్తే ఎవరు చేశారు ఏంటి, ఎవరు వచ్చారని చెప్పి తేలిపోతుంది. ప్రాథమిక సమాచారం తన మనుషుల చేత తనే ధ్వంసం చేయించుకున్నాడని తెలుసు. మరి ఇంకా దాని మించి ఇంకా వీళ్ళు మాట్లాడటం, మళ్ళీ ఆ మాటల్ని కూటమి ప్రభుత్వం ఏదో చేయబోయింది మేము మాట్లాడినందుకని చెప్పి ఏదో సృష్టించాలనుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏది చేసినా ఏం మాట్లాడినా వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడటం. వీళ్ళు గతంలో ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారి గురించి మాట్లాడినా ఎంత నీచంగా అంటే సింగారు ఇచ్చుకొని రావటం ఏంటండి, ఎంత దిగజారిపోయి, ఎంత అంటే ఇంకా వేరే వేరే రకాల మనుషులు మనం అనకూడదు కానీ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుకోరు. ఇంత దిగజారిపోయి మాట్లాడరు. ఇంత నీచంగా ఇంత దిగజారిపోయి మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తిని ఏం చేసినా పాపం లేదని ఈ రోజున మహిళలు అయితే నిజంగా ఎక్కడ క్షమించరు. కనిపిస్తే మాత్రం ఆ వ్యక్తికి దేహశుద్ధి చేయకుండా మాత్రం వదిలిపెట్టరు. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మహిళలందరం కలిసి నిలదీస్తామంటూ ధర్నాలు చేస్తామంటూ హెచ్చరిస్తున్న శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.